స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. శిలువ మీద పలికినటువంటి 7 మాటల గురించి. ఈ 7 మాటలు ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి మెసేజెస్, ద గ్రేట్ మెసేజెస్ ఇన్ ద వరల్డ్. యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి మరి ముఖ్యంగా 7వ మాట చాలా ముఖ్యమైనది. ఇప్పుడే చదివాం కదా. ఇంకొక మాట చెప్తాను. 7 వచనాలు ఎందుకు ఉండాలండి? వై కాంట్ 6, వై కాంట్ 8? 7కి ఒక పరిపూర్ణత, సంపూర్ణత, కంప్లీట్నెస్ ఉంది. కాబట్టి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా 7 మార్లు అనేది సుమారుగా 700కు పైగానే వ్రాయబడి ఉన్నది. 7కి అంత పరిపూర్ణత ఉన్నది. మీ 7వ మాటలో మనం చూసి ఎప్పుడే సిస్టర్ చదివారు, ఆయన పెద్ద కేక వేసి ఆయన ఆత్మను దేవుడికి అప్పగించుకున్నాడు. తండ్రి పెద్ద కేక. ఎవరికి వస్తుందండి పెద్ద కేక? ఎప్పుడు వస్తుంది? బాగా బాధ ఉన్నప్పుడు కానీ, బాగా సంతోషం, మీకు రిజల్ట్స్ ఫస్ట్ క్లాస్లో వచ్చినాయనుకోండి, సంతోషంతో గట్టిగా కేక వేస్తాం. కానీ ఈయన అంత క్రితం రాత్రి గెత్సెమనే తోటలోను, ఒలివ కొండలోను ప్రార్థన చేసి రాత్రంతా ఆయన తిప్పి సుమారు 9 గంటల నుండి 12 గంటల వరకు యెరూషలేము వీధుల్లో సుమారుగా 80 కిలోలు ఉన్నటువంటి సిలువనేసి కొడుతూ, తిడుతూ, ఉమ్మువేస్తూ, ఎన్నో రకాలుగా హింసిస్తూ తీసుకెళ్ళి ఈ మొదటి మాట నుంచి ఆఖరి మాట వరకు 3 గంటలు ఆకాశంలో వేలాడుతున్నాడు. మరి ఆయనకి శక్తి ఎలా ఉంటుందండి? మానవ శరీరం మనదైతే ఇప్పుడు మన 12 నుంచి 3 గంటలు కూర్చునే వరకు షుగర్ పేషెంట్ ఉండి ఇలా అయిపోయారు, ఉండలేకపోతున్నాం. కానీ ఆయన మహామహుడు, శక్తిమంతుడు, ఆయన దేవుడు. 100% మానవుడిగాను 100% దేవుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తండ్రి అని చూడండి, ఎవరు పిలుస్తారు? అది మంచి సాన్నిహిత్యం, మంచి క్లోజ్నెస్ ఉన్నవాళ్ళే పిలుస్తారు తండ్రి. తండ్రి అనే మాట ఒక మత్తయి సువార్తలో సుమారుగా 17 సార్లు, యోహానులో కూడా దగ్గర ఒక చోట 45 సార్లు, ఒక 17లోనే మాత్రమే 6 టైమ్స్ ఉంటుంది. చూడండి, తండ్రి తండ్రి. ఇప్పుడు మనం అనుకుంటున్నాము తండ్రి అనేది, మనకు తెలియకుండానే ప్రార్థన అంతా అయిపోయాక ఈ కొద్ది ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాము, తండ్రి అంటాం కదా. మనకు తెలియకుండానే ఈ ప్రపంచం అంతా కూడా కొన్ని కోట్ల నంబర్ ఆఫ్ టైమ్స్, క్రోర్స్ ఆఫ్ టైమ్స్ దే ఆర్ టెలింగ్ తండ్రి, అబ్బా, ఫాదర్. దట్ ఈస్ ద క్లోజ్నెస్. ఎవరు పలుకుతారంటే సొంత కుమారుడు మాత్రమే పలుకుతాడు. మన ఇంట్లో అన్నదమ్ములు ఉంటే చిన్న నాన్న, పెద్ద నాన్న అని అంటారు, కానీ ఒక తండ్రిని మాత్రమే తండ్రి అంటారు. నాన్న తండ్రి అని గొప్ప కేకేశారు. మనకి భక్తులు మరి చాలామంది రాశారు. ఎంతమంది రాశారంటే సుమారుగా 4-5. లూకా గారు రాశారు, మత్తయ్య గారు రాశారు, మార్కు, జాన్, వీళ్ళందరూ కూడాను ఈ యొక్క సిలువ మీద పలికినట్టు 7వ మాట గురించి వివరించారు. ఆయన గొప్ప శబ్దం చేసి, గొప్పగా అరిచి, ఆయనకి బలహీనం అయిపోలేదు. కానీ 4వ మాటలో కూడా, మొదటి మాటలో చూసాం కదా, అక్కడ కూడా తండ్రి వీరు ఏం చేసి ఉన్నారు కదా, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నారు. 4వ మాటలో కూడా దేవాదేవానా చేయలేదు. ఆఖరి మాటలో కూడా తండ్రి అంటున్నాడు. ఆయన పలికిన 7 మాటల్లో కూడాను సుమారుగా 3 మాటలు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఆయన జీవితంలో దగ్గర జీవితాంతము రాత్రంతయు మోకాళ్ళ ప్రార్థన, పగలు దేవుని సేవ, ఆత్మలో పట్టుకోవటం. ఆయన ఎంత బాగా ప్రార్థన చేసేవాళ్ళంటే ఆయన జీవితమే ప్రార్థనగా అంకించేశారు. మనం ఏం చేస్తున్నాం? మనం హౌ మచ్ టైం యూఆర్ స్పెండింగ్ ఫర్ ప్రేయర్ ఇస్తున్నామా? ఎలా చేస్తున్నాం మన ప్రార్థన? ఇక్కడ ఆత్మ గురించి చెప్పాలంటే, ఆత్మ చూడండి, మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జంతువులకి ఆత్మ లేదండి. శరీరం, ప్రాణం ఉంటుంది. ఒక మనుషులకు మాత్రమే ఆత్మ ఇచ్చాడు దేవుడు. అప్పుడు కూడాను మరి ఆదికాండంలో
ఆదాము చేసినప్పుడు ఆయన ప్రాణవాయువును ఊది ఆత్మనిచ్చాడు, జీవాత్మ. చూడండి, ఇది మూడు ఒక గొలుసు లాంటివి. ఇది ప్రాణము, శరీరము, ఆత్మ. ఒక్కసారి ప్రాణవాయువు కానీ పోయిందా ఈ శరీరం ఎక్కడికి వెళ్తుంది? మట్టిలో నుంచి వచ్చింది, మట్టికి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తుంది. సో ఆత్మకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ ఆత్మ అనేది మానవులకు మాత్రమే ఇచ్చాడు. జంతువులకు, వాటికి, పశువులకు తెలియదు ఆత్మ అంటే ఏంటో. ప్రాణవాయువు పోనే ముందు మన ఆత్మ ఎలా ఉన్నది? మన ఆత్మ మరి ఈయన చూడండి, ఈయన ఆత్మ కాపాడకుండా చివరి వరకు కూడా యేసుక్రీస్తు బలహీనుడు అవ్వలేదు అక్కడ. ఎందుకంటే అక్కడ తండ్రి లేఖనములు నెరవేర్చే ప్రకారంగాను ఇది ఎప్పుడూ చెప్పారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం 7వ వచనం అయితే 31:5 చెప్తారు కీర్తనలో. ఎప్పుడూ చెప్పారు ఆయన. ఇవన్నీ నెరవేరాలి కాబట్టి నెరవేర్చుటకు గాను ఆయన నా పాపముల కొరకు మరణపు ముళ్ళును అక్కడ విరిచారు. ఇద్దరు ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటారు, మరి యేసుక్రీస్తు వారు చనిపోయాడు కదా, మరి ఏంటి వీళ్ళందరూ గుడ్ ఫ్రైడే అంటారు, బ్యాడ్ ఫ్రైడే అంట. గుడ్ ఫ్రైడే మంచి శుభ శుక్రవారం దేనికండి? మనందరి కోసం మన పాపములను ఆయన మోసి మనకు సురక్షితమైనటువంటి రక్షణ కలిగజేశాడు. ఆ రక్షణ మార్గంను చూపించాడు. అందుకొరకే ఆయన మరి చనిపోవలసి వచ్చింది. అప్పుడు కూడాను అప్పుడు వేదన ఎందుకు పడ్డాడంటే 4వ వచనం తర్వాత దేవా నా చేయగలుగుతున్నాను. అప్పుడు తండ్రికిని కుమారుడికి కొంచెం ఎడబాటు వస్తుంది. ఎడబాటు వస్తూ ఉన్నప్పుడు భరించలేకపోయాడు. యేసుక్రీస్తు వారు అనేక రకమైనటువంటి బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, రకరకాల మాటలు అన్నా కానీ భరించారు. సిలువ మీద తండ్రి ఎడబాటు వచ్చిన తర్వాత ఆయన భరించలేకపోయారు. తండ్రి ఎడబాటు వస్తే ఆయన దగ్గర శక్తి అంతా తగ్గిపోతుంది. తండ్రి ఉన్నంతకాలం ఆయనతో, ఆయన సాన్నిహిత్యం ఉన్నంత వరకు కూడా ఆయన ఏమీ బాధపడలేదు. ఏంటన్నా కానీ నేను తండ్రి పని మీద వచ్చాను. చూడండి, 12 ఏళ్ల వయసు అప్పుడే మరి మరియమ్మ గారు, యేసప్ప గారు ఎత్తుకుతుంటారు. ఆయన ఎక్కడ దేవాలయం ఉంటారు. ఆయన ఏమంటారు? అమ్మా మీకు తెలీదా, నేను నా తండ్రి పని మీద ఉన్నాను. ఆయన తన తండ్రి పని మీద వచ్చారు. ఆ లేఖనములు నెరవేరుటకు గాను ఆయన తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు దారిపోసారు. ఆయన పాపం ఎరిగినటువంటి వాడు. పాపం అనేది తెలియదు ఆయనకి పాపం, కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు. ఈజ్ నాట్ ఎ సిన్నర్, వీ మేడ్ హిమ్ ఎ సిన్. చూడండి ఎంత మంచి వచనాలు ఉన్నాయంటే, మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి నేనైతే చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ మరి అయ్యగా చెప్పారు ఆల్రెడీ మనకి దాటిపోయింది సమయము. కానీ ప్రార్థన మార్కు సువార్త 1:35 ఉంటుంది చూడండి. పెందలగడనే లేచి ఆయన ఇంకా చీకటి ఉండగానే పెందలగడనే లేచి ప్రార్థన చేస్తాడు ఆయన. చూడండి, ఆయన పని ప్రార్థన. చీకటిలో ఉండగా మనం కూడా, నాకు చాలా సంతోషం. 5:30కి సుజీ సిస్టర్ ఫోన్ వచ్చిందంటే అమ్మయ్య దేవుడు నేర్పుతున్నాడు. మనందరూ కూడాను మెలకుగా ఉండాలి. తెల్లవారుజామున ప్రార్థన అంటే ఎంతో మరి ఆయనకు కూడా ఇష్టం. రేపుజామునే చీకటి ఉండగానే ఆయన ప్రార్థన చేసేవాడు. ఎలాంటి ప్రార్థన అండి? మోకాళ్ళ ప్రార్థన, సాష్టాంగ ప్రార్థన. అంత ప్రాముఖ్యత, అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయన ప్రార్థన. ఎంత ఇంపార్టెన్స్ అంటే ఆయనకి ఆహారం అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు. ప్రార్థన ఆత్మల రక్షణ. మరి సమరయ స్త్రీని రక్షించగలిగినప్పుడు కూడాను శిష్యులు ఎక్కడికి? ఊర్లోకి వెళ్తారు భోజనం కోసం. మరి ఈయన కాచుకుని ఉంటాడు. ఆ మసదానికి తెలుసు సమరయ స్త్రీ ఒక ఆత్మనైనా పట్టుకోవాలని ఆయన ఆత్మ తృష్ణ. తండ్రి పంపించిన పని మీద ఉంటాడు ఆయన. చూడండి, తండ్రి చూడండి ఎంత మధురంగా ఉంటుంది కనుక. తండ్రి మీరేం చేయించున్నారు? తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగించు. కానీ ఈయన ప్రాణం తీసేవాడు ఎవరు లేరు. ఈయన ప్రాణాన్ని అప్పగించుకుంటారు. ఒకసారి చూడండి, స్టెఫెన్ గారు ఒకసారి రాస్తారు. స్టెఫెన్ గారు ఆయన ఏమంటారంటే, ఆయన ఆత్మను ఎక్కడ మాది
ఏడు చూడు ఒకసారి. కానీ ఇక్కడ ఏంటంటే స్టెఫెన్ గారు ప్రార్థనలో తండ్రి నా ఆత్మను చేర్చుకో అంటాడు. తండ్రి నా ఆత్మను చేర్చుకో. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటారు ఇక్కడ? తండ్రి. చూసారు ఎంత డిఫరెన్స్? ఆయన అప్పగించుకుంటారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయనకి అధికారం ఉంది. ఆయన ఆత్మని కానీ మరణాన్ని కానీ తీసుకెళ్ళడానికి ఎవరికి అధికారం లేదు. ఈయన అప్పగించుకుంటాకని చేర్చుకుంటానికి చాలా డిఫరెన్స్ ఉంది. స్టెఫెన్ గారు అంటారు నా ఆత్మని చేర్చుకోమంటారు. ఈయన నా ఆత్మను మీకు దేవుడికి అప్పగిస్తున్నాను. మీరు చూసారా గెత్సెమనే తోటలో మరి సిపాయిలు అందరూ వచ్చినప్పుడు ఆయన పట్టుకోవడానికి దగ్గరకు వచ్చినప్పుడు జస్ట్ టచ్ చేస్తారు, ఎర్రని తిరిగి పడిపోతారు. చూసారా? ఆయన అనుమతి లేనిదే ఆయన ప్రాణాన్ని ఆయన ఎవరు పుట్టలేదు. కానీ ఆయన అంగీకరించాడు. ఆయన అంగీకరించి మరి ఏ పాపము చేయకపోయినా కానీ బలిపశువు అయ్యారు. అంత గొప్ప త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఆత్మను తండ్రికి అప్పచెప్తున్నాడు. తండ్రికి అప్పచెప్తున్నాడు కానీ చేర్చుకోమంటలేదు స్టెఫెన్ లాగా. ఎందుకంటే మిగతాలో ఉన్న వాళ్ళందరికీ ఆత్మను చేర్చుకోవటమే, యేసుక్రీస్తు ద్వారా పంపించటమే ఈయన మార్గమై ఉన్నాడు. ఈయన ద్వారాగానే ఏమైనా మనం చేయగలం. మన ఆత్మల రక్షణ ఎలా ఉన్నది? మన ఆత్మను పవిత్రంగా కాపాడుకుంటున్నాం. పౌలు గారు చెప్పినట్టుగాను బ్రతుకుట క్రీస్తే సావైన మేలే. మరి ఈ రోజున నిరీక్షణ ఉన్నదా? ఇప్పుడు పోతే నేను స్ట్రైట్ అవే ఐ గో టు ద హెవెన్. అలాంటి నిరీక్షణ ఆత్మల మన ఆత్మను కాపాడుతుంది. నేను ఎక్కువ సమయం తీసుకోను. ప్రసంగి 12:7 ఒకసారి చూడమ్మా. ప్రసంగి చూడండి, మొన్న ఉన్నది మన శరీరం ఏమవుతుంది? మట్లుగా పోతుంది. ఆత్మ దాన్ని దయచేయవాడు ఎవరు? ప్రభు దగ్గరికి వెళ్తుంది ఆత్మ. అందుకని మనము ఈ యొక్క ఆత్మను జాగ్రత్తగా మరి కాపాడుకోవాలి. ఇంకా మనకు చెప్పినటువంటి అనేకమైన రెఫరెన్స్ ఉన్నాయి, కానీ ఐ వోంట్ గో టు దట్ రెఫరెన్స్. ఒకసారి జెన్సిస్ 2:7 చూడండి ఒకసారి. జెన్సిస్ ఆదికాండము 2:7. చూడండి, దేవుడు జీవాయును ఊదగా జీవాత్మనయ్యాడు. జీవాయువు ఏంటంటే ఆక్సిజన్. మన కరోనాలో చూశారు కదా, ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని తిరిగారు కొంతమంది. ఆక్సిజన్ పోయిందంటే, ఆ జీవాయువు పోయిందంటే ఆ ప్రాణం పోతుంది. ప్రాణం పోయిందంటే శరీరం పనికిరాదు. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? అందుకని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగానే మనం బ్రతుకు కాలం అంతా మన ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఉన్నంత కాలంలో. ఇంకొకటి చూద్దాం, చూడండి. కీర్తనలు 93 వచనం చూడండి. ఇది మళ్ళీ చదవమ్మా. నరులారా, మన మట్టి గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకసారి అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 55లో ఉంటుంది చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూసి ఆకాశము తెరవబడుటయు చూడండి, ఈ మనిషి కుమారుడు ఎక్కడుంటాడు? దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నట చూశాను. అదే 59లో ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు, ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా, స్టెఫెను ఏమంటున్నాడు?
నా ఆత్మను చేర్చుకోమంటున్నాడు. అప్పగిస్తున్నాను అంటలేదు. ఎవరి ద్వారాగా? యేసుక్రీస్తు వారి ద్వారాగా. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు డైరెక్ట్గా దేవునికి తన యొక్క ఆత్మను అప్పగిస్తున్నాడు. ఆత్మను అప్పగించేటువంటి ఆ యొక్క అధికారము, ఆ యొక్క స్వతంత్రత మనిషి కుమారుడికి మాత్రమే ఉన్నది, ఇంకెవ్వరికీ లేదు. అట్టి గొప్ప ధన్యత మరి తండ్రి ఆయనకు ఒక్కడికే ఇచ్చి ఉన్నాడు. అదేవిధంగా మనం కొంచెం ముందుకెళ్ళి యోహాను సువార్తలో కూడా మరి 14:6లో ఏమంటారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. తండ్రి వద్దకు వెళ్ళాలంటే ఆయనే మరి మార్గం. అందుకని అందరు కూడా ఏమంటారు ప్రార్థనలో? యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, నేనే జీవం. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన పట్టుకోవాలి. ఆయన ద్వారాగానే మన ఆత్మలను మరి ప్రభు అయిన యెహోవా దగ్గరికి వెళ్తాయి. మరి ఎక్కువ సమయం తీసుకోనండి, నేను ఇంకొకటి రిఫరెన్స్ తీసి నేను ముగిస్తాను. ఎఫ్ఎస్సి 4:6లో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎవరండి? ఈయన ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిపైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. చూడండి, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనం నడిపిస్తున్నాడు, మనతో వ్యాపించి ఉన్నాడు. ఆయన ఒక్కడే. దేవుడు అనేవాడు ఒక్కడే. అట్టి దేవుని మనం ఆరాధించుట మనకి ఎంత ధన్యత! అలాంటి తండ్రిని కలిగి ఉండుట మనకి ఎంత ధన్యత! అలాగే 1 పేతురు 4:19 నేనే చదువుతాను, మీ అందరికీ ఇబ్బంది పెట్టను. 4:19 కూడా ఉంటుంది. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్త తమ ఆత్మలను అప్పగించుకోగలరు. ఎలాంటి ప్రవర్తన అండి ఇక్కడ? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, డిసిప్లిన్డ్గా ఉంటేనే మన ఆత్మలను దేవుని వద్దకు వెళ్తాయి. ఈరోజు మనం పరీక్షించుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన మార్గం చూపించలేరు? ఆయన అడుగుజాడలో నడగాలని. అట్టి సత్ప్రవర్తన ఉన్నదా లేదని మన ఆత్మలను పరీక్షించుకోవాలి. ఒకటి గుర్తుంచుకోండి, పౌలు గారు చెప్పినట్లుగానే బ్రతుకుట క్రీస్తు సావైన మేలు అన్నట్టుగాను మన ఆత్మల రక్షణ అంటే కూడాను మన అనేకమైనటువంటి పాపుల ఆత్మల రక్షణ గురించి ప్రాకులాడుతూ ఉంటారు. ఒక ఆత్మనైనా పట్టుకోవాలని. అందుకని మన యొక్క ఆత్మ ఎలా ఉన్నది? సత్ప్రవర్తన కలిగి ఉన్నదా? మంచి ప్రవర్తన కలిగి ఉన్నదా? యేసుక్రీస్తు వలె ఉన్నదా? తండ్రి అని పిలవడానికి మనకు అధికారం ఉన్నదా? అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ రోజున మన ఆత్మలను మనం పరిశీలించుకుంటాం. మరి ఆనాడు ఎన్నో వేల సంవత్సరాలు, ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది నాకు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాట సందర్శంగాను మలేషియాలోనట బ్రిటిష్ రూలింగ్ ఉన్నప్పుడు ఒక నది పైన బ్రిడ్జ్ చేస్తూ బ్రిడ్జ్ పైన రైల్వే ట్రాక్ వేస్తున్నాను. అక్కడ వేస్తున్నప్పుడు అక్కడ ఆనాడు 77 years బ్యాక్ అక్కడ పని చేయాలంటే చాలా కష్టం. బ్రిటిష్ అధికారులు తెలుసు కదా, మన ఇండియాలో కూడా చేయించారు. అతి క్రూరంగా బిహేవ్ చేస్తారు. వాళ్ళకి కూడా డైలీ వేజెస్ కూడా సరిగ్గా ఇవ్వరు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, తీసుకెళ్ళిన వస్తువులే వీళ్ళు కూలీగా ఉన్నవాళ్ళు కొన్ని దొంగిలించి అమ్ముకోవటం అలా చేసుకుంటుంటే వాళ్ళు ఏం చేశారంటే అవన్నీ కూడాను పొద్దున్న తీసుకెళ్తారు. 100 items తీసుకొచ్చాం, హ్యామర్స్ ఇన్ని, పావడ ఇన్ని, గడ్డపారలు ఇన్ని అని అన్నీ తీసుకెళ్ళి చివరికి వచ్చేసేటప్పుడు కూడా లెక్క పెడతారు. ఆ లెక్క పెట్టేటప్పుడు ఏం చేస్తారు, అన్ని 100 ఉండాలి. ఆ లెక్క పెట్టేటప్పుడు ఒక వస్తువు తగ్గుతుంది. 10 మంది ఉన్నారు, 10 మందిని అడిగారు, అరే ఎవరు తీశారు చెప్పండి. లేదా వాళ్ళకేంటి బ్రిటిష్ అధికారులు అంటే పిస్తోల్ ఇస్తుంటే కాల్చేస్తారు, కాల్చి పడేస్తానంటారు. చెప్పండి ఎవరు తీశారంటే ఎవరు చెప్పరు. ఎందుకంటే మళ్ళీ లెక్క పెట్టండి అంటారు. మళ్ళీ లెక్క పెట్టిన 99 వస్తుంది. నేను ఈసారి చెప్తున్నాను 1 2 3 4 10 అనే లోపు మీరు ఎవడో ముందుకు రండి చేసినవాడు, లేదా మీ 10 మందిని కాల్చేస్తానంటాడు. ఇప్పుడు భయపడిపోయినప్పుడు అందులో ఒక మంచి ప్రవర్తన గలవాడు, సత్ప్రవర్తన గలవాడు ఏం చేస్తాడంటే ఈయన 10 అంటలోనే ముందుకు వచ్చేస్తాడు. వస్తువులోనే ఈ బ్రిటిష్ అధికారి కోపం ఇప్పుడు వరకు నన్ను ఏడ్పించారని ఫట్ మనని కాల్చేస్తాడు.
చనిపోతాడు. ఆయన అరే చనిపోయాడని వాళ్ళందరూ బాధపడిపోయి మళ్ళీ తేరిపోయారు. అక్కడ లెక్క పెడితే 100కి 100 ఉంది. అయ్యా తప్పు జరిగిపోయిందంటారు. ఏంటయ్యా అంటే 100 ఉన్నాయా. మరి ముందేం చేశారంటే కంగారులో సరిగ్గా లెక్క పెట్టలేదు. కానీ ఈ అధికారం నా మాట ఏంటి, మీరు ఎవరైనా ఒప్పుకోకపోతే నేను 10 మందిని కాల్చేస్తాను. 10 మంది చనిపోయే కన్నా నేను ఒక్కడిని చనిపోవడం మంచిది కదా అని ఆయన ఆలోచించి ఏ పాపం చేయలేదు. ఏ పాపం ఆయన యేసుక్రీస్తు భక్తుడు కాబట్టి, యేసుక్రీస్తు తెలుసుకున్నాడు కాబట్టి, సత్ప్రవర్తన కలిగినవాడు కాబట్టి ముందుకు వస్తాడు. ఆయన కాల్చేస్తాడు. చివరికి ఎంతో పశ్చాత్తాపం అవుతాడు. అట్లాగే మన ప్రభు కూడాను ఏ పాపము చేయలేదు. తండ్రి యొక్క లేఖనాలు, తండ్రి యొక్క పనులు చేయటకు గాను ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆత్మను సమర్పించుకున్నాడు. ఆయన చేసినటువంటి ఆ త్యాగము, ఆ గొప్ప ప్రేమను మనం మర్చిపోకుండా మన ఆత్మలు ఎలా ఉన్నాయో, సత్ప్రవర్తన ఉన్నాయని మనం పరిశీలించుకుంటాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, జీవం గల దేవ, ఇదిగో నాయన ఈ గుడ్ ఫ్రైడే రోజున మేమందరం ప్రభువా ఈ 7 వాక్యాలు వినుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరి మీ బిడ్డలు ఎంతో శ్రద్ధగా ఇప్పటి వరకు వాక్యం ఆలకించారు ప్రభువా. అయా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆత్మను రక్షించుకుంటూ వాళ్ళ ఆత్మను సత్ప్రవర్తనలు ఉన్నాయని చూసుకున్నటకు, చెక్ చేసుకున్నటకు మీరు సహాయం చేయండి తండ్రి. మీరే ముందుండి మా అందరం నడిపించండి. చిన్న మందగా చేరినటువంటి ఈ యొక్క మరి చర్చను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగో నాయన ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ కూడాను ఆయన అనేకమైన ఆత్మలను పట్టుకున్నటకు వారికి సహాయం చేయమని, కొన్ని విన్నపములు మరి మీ పార్సల్ని తీర్చుకోమని, తిరిగి నజరేయుడైన యేసయ్య నామమున బట్టి ప్రతి నాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.